ఇక్కడ మనం ఫస్ట్ మాట్లాడుకుంటున్న అతిపెద్ద హెడ్లైన్, ఇరాన్ డైరెక్ట్ గా ఇజ్రాయెల్ తాలూకా ప్రైమ్ మినిస్టర్ అయిన నెతన్యాహు గారి ఆఫీస్ మీద దాడి చేయడం జరిగిందండి. అండ్ ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి, ఆయన తాలూకా ఫేట్ అన్క్లియర్ అంటూ ఇచ్చింది. ఇది ఖచ్చితంగా ఇప్పుడు యుఎస్ మార్కెట్లని ఇంకా ఇబ్బంది పెడుతుందండి. మార్కెట్ లో భయాల్ని ఖచ్చితంగా పెంచుతుంది. ఇజ్రాయెల్ అమెరికా కలిపి ఇరాన్ కి చావు దెబ్బ తీసాము అంటూ ప్రగల్భాలు పలికారండి. కానీ మార్కెట్ లో మాత్రం పరిస్థితి చాలా వ్యతిరేకంగా కనిపిస్తోంది. మన ఇండియాకి ఎక్కడైతే గట్టిగా దెబ్బ తగిలే అవకాశం ఉందో కరెక్ట్ గా అక్కడే తగిలింది. క్రూడ్ విషయంలో మన ఇండియా చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొనుందా? ప్రపంచం మొత్తంకి 20% వరకు ఆయిల్ సప్లై చేసే ఒక రూట్ హర్ముజ్ మనకి ఇప్పుడు కంప్లీట్ గా స్టాండ్ స్టిల్. ఒక్క షిప్ కూడా ఎక్కడ ప్రయాణించట్లేదు ఆ రూట్ లోంచి. ఇప్పుడు ఎవరైనా జరుగుతున్న యుద్ధం గురించి మాట్లాడితే అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే జరగాల్సిన డ్యామేజ్ ట్రంప్ గారి వల్ల ఇజ్రాయెల్ కి ఇరాన్ కే కాదు, ప్రపంచం మొత్తానికి తగులుతోంది. ఇప్పుడు ఇవాళ ప్రపంచ స్టాక్ మార్కెట్లు అంతా కూడా రక్తపాతాన్ని అయితే చూస్తున్నాయి. మన నిఫ్టీ ఇవాళ 324 పాయింట్లు డౌన్ అయి 24,865 దగ్గర క్లోజ్ అయిందండి. 2200 2400 స్టాక్స్ వరకు మనకి నెగిటివ్ గా ఉంటే కేవలం 470 స్టాక్స్ మాత్రమే పాజిటివ్ గా ఉన్నాయంటే మార్కెట్ లో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక పోర్ట్ఫోలియోస్ గురించి మాట్లాడాలంటే కళ్ళల్లో నీళ్ళైతే తిరుగుతున్నాయండి. నిజం చెప్తున్నా, శనాదివారాల్లో జరిగే ప్రతి అప్డేట్ ని సాయంత్రం కల్లా మీ ముందుకు తీసుకొచ్చానండి. కారణం ఏంటో తెలుసా? యుద్ధం కోసం కాదండి, మార్కెట్ లో భయాల్ని కాస్తైనా కంట్రోల్ చేద్దామని. యుద్ధం జరుగుతున్న మాట నిజమే, కానీ యుద్ధం వల్ల మన ఇండియాకి ఇబ్బంది లేకపోవచ్చు, కానీ యుద్ధం వల్ల జరిగే పరిణామాలు మన ఇండియాకి ఫర్దర్ గా చాలా పెద్ద దెబ్బ అయితే తగలబోతుందండి. ఇవాల్టి వీడియోలో మార్కెట్ లో ఉన్న నిజాలను మీతో మాట్లాడతానండి. నిజం ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటుంది. మార్కెట్ లో మిమ్మల్ని భయపెట్టే శక్తులు చాలా ఉన్నాయి, కానీ నా వంతు ప్రయత్నంగా నిజాల్ని నిక్కచ్చిగా చెప్తూ మీకున్న భయాన్ని తగ్గించడానికి నా వంతు ప్రయత్నంగా ఖచ్చితమైన అప్డేట్స్ అయితే ఇస్తానండి. ఈ ప్రాసెస్ లో నేను చెప్పే నిజాలు మీకు కాస్త ఇబ్బంది పెట్టినా కూడా భయపడొద్దండి. నిజం ఎప్పుడు నిష్ఠూరంగా ఉన్నా ఫర్దర్ గా మనకి గెలుపునైతే ఇస్తుంది. భయాలు ఎప్పుడు కూడా మన ఓటమికి కారణం అవుతాయండి. మార్కెట్ లో ఉన్న వాళ్ళు భయపడొద్దు. మార్కెట్ లో ఏం జరుగుతుందో, నిజమేంటో, పరిస్థితి ఏంటో క్లియర్ గా తెలుసుకుందాం. నాకు తెలిసి ఈ విషయం మీకు స్టాక్ మార్కెట్ లో ఎక్కడ చూడకపోవచ్చు. ఒక్క విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు ఇరాన్ అమెరికా స్థావరాల మీద లేదు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంది కదా, ఈ దాడి అంత వేరం అయ్యేలా లేదు. స్వయంగా ట్రంప్ గారే నెక్స్ట్ 3-4 వారాల పాటు కంటిన్యూ అవుతుంది అని చెప్పారు. ఇక్కడ ఎంత పెద్ద విషయాన్ని దాచారో మీకు తెలుసా అండి? ఇరాన్ లో ఖమేనీని మట్టుబెట్టామని, లేదు అంటే అక్కడ కంప్లీట్ గా రెజ్యూమ్ చేంజ్ చేస్తామని 2 రోజుల్లో ప్రగల్భాలు పలికి ఇప్పుడు అనూహ్య ఒత్తిడి అయితే ఎదుర్కొంటున్నారు. ఈ ఒత్తిడి ఫర్దర్ గా ప్రపంచ మార్కెట్ని ఎంత గట్టిగా దెబ్బ కొట్టబోతుందో ఒక్క విషయం ఆలోచించండి. ఇక్కడ నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదండి. మార్కెట్ లో పరిస్థితులు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీలో ఒక్కసారి ఎవరైనా గుండె మీద చేసుకుని ఆన్సర్ చేయండి. గడిచిన కొన్ని రోజులుగా నేనేం చెప్తున్నానో కరెక్ట్ గా వింటున్నారా అండి? అండ్ ఇప్పుడు కూడా నేను చెప్పేది మరొక్కసారి వినండి. ఇరాన్ ఇప్పుడు ఆల్మోస్ట్ చుట్టుపక్కల ఉన్న 11 దేశాల మీద దాడి చేస్తోందండి. ఈ 11 దేశాలు ఏం చేశాయండి? అమెరికాకి కాస్త స్థానాన్ని కల్పించాయి. ఆ స్థానాల నుంచే ఇప్పుడు అమెరికా ఇరాన్ ని దాడి చేసింది. సో ఇప్పుడు ఇరాన్ ఆ స్థావరాలని కూల్చడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంది, అందులో తప్పు లేదు. కానీ ఇక్కడ జరిగేది ఏంటో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా మొన్నటి వరకు అన్ని మార్కెట్లు భయపడ్డ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పెట్టుబడులు పెట్టిన దేశాల్లో ప్రధానంగా ఉన్నవి అమెరికా, యూరప్ ఇలాంటివి కాదండి. అంతకు సమానంగా ఈ అరబ్ దేశాలు కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేశాయి. అంటే ఒకవేళ ఇప్పుడు ఆయిల్ విషయంలో ఎటువంటి అశ్రద్ధ మనం చూపించినా, ఇరాన్ ఇంకాస్త దాడులు పెంచినా ఏం జరగబోతుందో ఒక్క నిమిషం ఆలోచించండి. ఇది ఆయిల్ ఒక్కడితో ఆగట్లేదండి. కంప్లీట్ గా 2008లో వచ్చిన క్రైసిస్ కి ఇంకా ఎక్కువ క్రైసిస్ మనకి రావడానికి అవకాశం ఉంది. మీరు అడగచ్చు, సార్ ఇంతలాగా ఆలోచించాల్సిన అవసరం ఉందా అంటే ఒక్కసారి నేను చెప్పేది వినండి. మళ్ళీ ఇరాన్ ఇవాళ ఏం చేసిందండి? సౌదీ ఆరాంకోకు సంబంధించిన రిఫైనరీ మీద దాడి చేసింది. 130 డ్రోన్స్ పంపించిందండి. అంటే ఖచ్చితంగా ఇబ్బంది వస్తుంది. మనం ఏమనుకున్నాం, కేవలం ఇరాన్ మీద దాడి జరిగితే స్ట్రైట్ ఆఫ్ హుర్ముజ్ ఒక్కటి కనుక ఆగితేనే ప్రపంచ వ్యాప్తంగా కాస్త ఇబ్బంది వస్తుంది ఆయిల్ సరఫరా అనుకున్నాం. మన ఇండియాకి 50% ఆఫ్ ద సప్లై ఆగిపోతుందండి. దాని గురించి మనం అంతగా భయపడ్డాం. కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది? ప్రపంచానికి సప్లై చేయాల్సి వస్తున్న అన్ని దేశాలు, అన్ని గల్ఫ్ దేశాలు, అన్ని ఒపెక్ దేశాలు ఇప్పుడు ఇదే ఉచ్చులో దిగిపోతున్నాయి. అంటే నెక్స్ట్ అమెరికా, రష్యా మాత్రమే ప్రపంచ దేశాలకి ఈజీగా సరఫరా చేయగలవండి. అఫ్ కోర్స్ ఇప్పుడు మన ఇండియా అటు ట్రంప్ తోనో లేదు ఇటు మళ్ళీ రష్యాతోనో చేతులు కలపచ్చు, ఏదో చెయ్యొచ్చు. బట్ స్టిల్ అయినా కూడా ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుంది అంటే సౌదీ అరేబియా అవ్వచ్చు, కువైట్ అవ్వచ్చు, బహ్రెయిన్ అవ్వచ్చు, ఇలా ఏ దేశమైనా సరే అమెరికా దానికి సంబంధించిన AI లో పెట్టుబడులు పెట్టేయండి. ఇప్పుడు ఆయిల్ కనుక ప్రొడక్షన్ ఆగిపోతే ఇన్ఫ్లేషన్ మళ్ళీ అమెరికాలో 8% దాటిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో అక్కడ ఖచ్చితంగా రెసిషన్ వస్తుందండి.
ఇప్పుడు ఇంతవరకు కొన్ని బిలియన్ డాలర్లు, కొన్ని వందల వేల బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్‌మెంట్ చేశారండి. ఇవన్నీ కూడా ఎందులో చేశారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో. యుద్ధాన్ని ఆపుతారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వస్తున్న నష్టాన్ని ఆపుతారా? మరోపక్క అమెరికా ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిందండి. దాన్ని ఆపుతారా? ఇవన్నీ కూడా ఇంటర్ రిలేట్ అవుతాయి. నెక్స్ట్ వారం రోజులంటే ఈ శనివారం అయ్యే వరకు ఎంత వేగరంగా మనం ఇరాన్‌ని ఆపగలుగుతామో, ఇక్కడ యుద్ధం చేసి ఆపమనట్లేదండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇండియా అవ్వచ్చు, రష్యా అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, అమెరికా అవ్వచ్చు, ఇప్పుడు మిగిలిన దేశాలన్నీ కూడా ఇరాన్‌కి భరోసా ఇచ్చి ఆపాలి తప్పితే ఇరాన్‌ని ఆపేలాగా కనిపించట్లేదు. యుద్ధం అయిపోయింది అనుకున్నారండి చాలా మంది. యుద్ధం అవ్వలేదు. నేను నిన్న వీడియోలో కూడా చెప్పానండి. ఎవరండి యుద్ధం ఆపాల్సింది? ఇరాన్ యుద్ధం ఆపితేనే మనకి మార్కెట్లకి మీదట స్టెబిలైజ్ అవుతాయి. ఇప్పుడు ఇరాన్ కనుక యుద్ధాన్ని ఆపకుండా ఇంకొంచెం ముందుకు కొనసాగిస్తే, మరొక వారం రోజులు కొనసాగిస్తే ఫస్ట్ అతి భీకర ప్రమాదం జరిగేది ఇజ్రాయెల్ కి కాదండి, ఫస్ట్ అమెరికాకే జరగబోతోంది. ఇది ఇప్పుడు ఎవరు మాట్లాడకపోవచ్చు. నిన్న వీడియోలో కూడా చెప్పానండి. అమెరికాలో వాళ్ళ అప్పులు, వాళ్ళ గవర్నమెంట్, వాళ్ళ పరిస్థితి, అక్కడ ఉద్యోగాలు లేకపోవడం, ఉద్యోగాలు రావేమో అన్న భయం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కలుగుతున్న భయాలు, ప్రైవేట్ క్రెడిట్, ఇప్పుడు మార్కెట్లు నడుస్తున్న ఈ ప్రైవేట్ క్రెడిట్ అండి. డబ్బులు కంపెనీస్‌కి ఎక్కడి నుంచి వస్తున్నాయి? బ్యాంకుల నుంచి కాదు. ప్రైవేట్ క్రెడిట్‌లో చాలా అవకతవకలు జరిగి అది కూడా బద్దలయ్యేలా కనిపిస్తుంది ఆ బుడగ. నేనిక్కడ ఒక్క మాట ఫైనల్‌గా చెప్తున్నానండి. యుద్ధం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. యుద్ధం వల్ల నష్టమే జరుగుతుంది. యుద్ధం వల్ల పడిన మార్కెట్లు తిరిగి పెరుగుతాయి. మనం చాలా క్లియర్‌గా చెప్పుకున్నాం. కానీ ఈ యుద్ధం వల్ల నెక్స్ట్ వచ్చే పరిణామాల గురించి మనం ఆలోచించకపోతే మాత్రం ఇబ్బంది పడతాం. ఒకవేళ మీరు ఈ వీడియో ఇక్కడి వరకు స్కిప్ చేయకుండా చూసుంటే ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను అడిగే ప్రశ్నలకి మీ దగ్గర సమాధానం ఉందా? లేదు మన ఇండియన్ గవర్నమెంట్ గాని, మన మార్కెట్ ఎక్స్పర్ట్స్ గాని ఎవరైనా మాట్లాడుతున్నారా? ఒకసారి మీరే చూడండి. ఇరాన్ లో మనకి కంప్లీట్ గా ఇంటర్నెట్ ఆఫ్ చేస్తున్నారండి. అంటే ఎక్కువగా మనకి కవరేజ్ ఉండదు. ఇరాన్ లో ఎంత భీకరంగా యుద్ధం జరిగిందో, ఎంత దాడి జరిగిందో మనకి కనబడలేదు. ఏవో న్యూస్ మాత్రమే వచ్చింది. కానీ ఇప్పుడు ఇరాన్ చేస్తున్న ప్రతి చిన్న దాడి మార్కెట్ లో ప్రకంపనలు క్రియేట్ చేస్తుంది. ఈ భయాలు మాత్రమే మనకి పెద్దవిగా కనిపిస్తున్నాయి. యుద్ధం కాదండి. ఇరాన్ ఇప్పటికే చాలా క్లియర్ గా చెప్పింది. మేము ఇంకా పెద్ద మిసైల్స్ వాడట్లేదు, పాత మిసైల్సే వాడుతున్నామని. దీన్ని డ్రిజిల్ స్ట్రాటజీ అంటారండి. అంటే పాత వాటిని, చిన్న వాటిని కన్సిస్టెంట్ గా ఆపకుండా వాడుతూ, వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తూ, చిన్నగా ఈ డ్యామేజ్ ని కంటిన్యూ చేస్తూ, వాళ్ళ తాలూకా డిఫెన్స్ సిస్టమ్ ని, అంటే ఐరన్ డోమ్ అని విన్నాం కదా, అంటే మిసైల్స్ వస్తుంటే వాటిని గాలిలోనే ఆపుతాయండి. ఈ మిసైల్స్ చాలా కాస్ట్లీ అన్నమాట. సో వీళ్ళు చిన్న మిసైల్స్ ని పంపిస్తూ వాళ్ళ తాలూకా ఆ డిఫెన్స్ సిస్టమ్ ని కంప్లీట్ గా అలిసిపోయేలా చేస్తున్నారు. నెక్స్ట్ అప్పుడు వదులుతారేమో పెద్ద బాంబులు. అది జరుగుతుందా జరగదా అనే విషయం పక్కన పెట్టండి. అది జరగకుండా ఆపాల్సిన బాధ్యత అమెరికాకే ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు నేను అడిగే ప్రశ్న, మన ఇండియా దగ్గర ఒకవేళ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ కంప్లీట్ గా ఆగిపోతే నెక్స్ట్ వారం రోజుల వరకు సరిపడా చమురు నిల్వలు మన దగ్గర ఉన్నాయా? 72 రోజులకు ఉన్నాయి కదండి, మీరే చెప్పారు కదండి అని అనొద్దు. మన ఇండియా నెక్స్ట్ ఏం చేయబోతోంది? ఎవరికైనా క్లారిటీ ఉందా? ఒక్క ఎక్స్‌పర్ట్ అయినా మాట్లాడుతున్నారా అండి దీని మీద? మనం కంపల్సరీగా రష్యా తాలూకా హెల్ప్ తీసుకుంటామా అలాంటి పరిస్థితులు వస్తాయని మార్కెట్‌లో న్యూస్ వస్తుంది గానీ, రష్యా ఇప్పుడు మనకి తక్కువ రేటుకే అమ్ముతుందా మళ్ళీ? అమెరికా చెప్పిందని రష్యా దగ్గర కొనడం మానేసాం. ఒకప్పుడు ఇరాన్‌తో చాలా క్లోజ్‌గా ఉన్న మనం ఇప్పుడు ఇజ్రాయెల్‌కి మాత్రమే క్లోజ్‌గా ఉన్నామండి. ఇరాన్‌ని ఎగనెస్ట్ గా చూడకపోయినా ఇజ్రాయెల్‌కి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇక్కడ భారత వైఖరి ఏంటి? మనం తటస్థంగా ఉన్నామనే మనకు చెప్తున్నామండి. కానీ ఇజ్రాయెల్‌కి సపోర్ట్ చేసినంత క్లియర్ గా ఇరాన్ పక్క మనం ఎందుకు మాట్లాడట్లేదు? రీజన్స్ మీకు ఎవరికైనా తెలుసా అండి? మరి ఇలాంటి టైముల్లో నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం? ఇక్కడ సౌదీ అరేబియా వాళ్ళు ఇవాళ ఆల్మోస్ట్ 3 గంటల ప్రాంతంలో చేసిన కామెంట్స్ విన్నారా? అమెరికా మమ్మల్ని వదిలేసింది అని, ఇజ్రాయెల్ ని మాత్రమే కాపాడుతోందని స్వతంత్రంగా కామెంటరీ చేస్తున్నదండి ఇప్పుడు సౌదీ అరేబియా. దీని అర్థం ఏంటి? నిన్న సౌదీ అరేబియా మీద దాడి జరిగిన అమెరికా ఉన్నాదిలే అనే ఒక ధైర్యంతో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పరిస్థితులు ఏమవుతున్నాయి? ఈ మాట నేను ఎందుకు ఇంత కరెక్ట్ గా అడుగుతున్నాను అంటే, ఒక్కసారి సోషల్ మీడియాలో అటు దుబాయ్ లో గానీ, లేదు అంటే మిగిలిన దేశాల్లో వాళ్ళ తాలూకా బాధలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. మన ఇండియా ఇప్పుడు సేఫెస్ట్ కంట్రీ, అందులో నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఈ యుద్ధం కారణంగా రేపు స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ కనుక స్టార్ట్ అవ్వకపోతే మన ఇండియాలో కూడా అనిశ్చితులు వస్తాయి. మన భారతదేశంలో అప్పుడే క్లియర్ గా అనౌన్స్మెంట్స్ చేశారండి. ఇటువంటి టైముల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా పరిస్థితులు దారి తీస్తాయి. ప్రతి స్టేట్ కి ముందుగానే ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి మనకు సమాచారం వచ్చింది. ఎంత సేఫ్ స్టేట్ అయినా, ఎంత సేఫ్ కంట్రీ అయినా మళ్ళీ మనం జాగ్రత్తగా చూడాలండి. పరిస్థితులు ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకోవాలి. ఇక్కడ అమెరికా తాలూకు కుయుక్తిని ఒకసారి చెప్తాను చూడండి. ఇరాన్ డైరెక్ట్ గా అమెరికా మీద దాడి చెయ్యలేదు. కారణం ఏంటంటే చాలా దూరం అండి. బాలిస్టిక్ మిసైల్స్ అంత దూరం తయారు చేసి పంపించలేరు. అందువల్ల అమెరికా ఏం చేసింది?
చుట్టుపక్కల వాళ్ళ సన్నిహిత దేశాల్లోనే వాళ్ళ బేసులు పెట్టింది. అక్కడి నుంచి అటాకులు చేసింది. ఇప్పుడు వాళ్ళకి మధ్యలో చిచ్చు రేపి అమెరికా దూరంగా పోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇజ్రాయెల్‌కి కావాల్సిన టెక్నాలజీ ఉంది, బలం ఉందండి. కానీ రిమైనింగ్ పొరుగు దేశాల దగ్గర అంత బలము లేదు, టెక్నాలజీ లేదు. ఇప్పుడు ఆయిల్ విషయంలో జరిగే ప్రతి చిన్న తేడా చాలా పెద్ద ఇబ్బందులైతే క్రియేట్ చేయబోతున్నాయండి మనకి. బంగారం, వెండి ఇక ఇలాంటి పరిస్థితులే ఉంటే ఆకాశాన్ని అంటుకుంటాయి. కానీ ఈ జర్నీలో చాలా మంది రిస్క్‌లో పడతారండి. తస్మాత్ జాగ్రత్త. ఒకళ్ళ చావు మీద, ఒకళ్ళ ఇబ్బందుల మీద మార్కెట్లు పెరుగుతున్నప్పుడు అలాంటి వాటి మీద ప్రాఫిట్‌లనే మాట గురించి ఎక్కువ అడక్కండి. బంగారంలో ఇన్వెస్ట్‌మెంట్ చేసుంటే ప్రశాంతంగా కూర్చోండి. ఒక 4, 5 సంవత్సరాలు కూర్చుంటే మంచి రిటర్న్స్ ఒస్తాయి. బంగారం, వెండి ఇప్పుడు సమస్య కాదు. ఇప్పుడు సమస్య ఆయిల్. బంగారం లేకపోయినా ఇండియా బతుకుతుంది. ఆయిల్ లేకపోతే చాలా చాలా ఇబ్బందులైతే ఇండియా ఎదుర్కొని పోతుందండి. ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే, మన రూపాయి వీక్ అయిందంటే ఎఫ్ఐఎస్ ఇంకా సెల్ చేస్తారు. యుద్ధం ఆపినా కూడా మన మార్కెట్ల పతనాన్ని ఆపలేము. మీరు గమనించారా? నిన్నటి వరకు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టాక్ అయిన ఎల్ఎన్టీ ఇవాళ ఆల్మోస్ట్ 5% పడిపోయిందండి. రీసెంట్ గా వాళ్ళకి ఏకి సంబంధించి ఆర్డర్లు వచ్చాయి. అండ్ ఏకి సంబంధించి చాలా పెద్ద పెట్టుబడులు పెడుతున్న ఈటీవీ నెట్వర్క్స్ లో 40% వాటాల వరకు కొన్నారు. ఇంత జరిగిన ఈ స్టాక్ ఎందుకు పడుతోంది? మిడిల్ ఈస్ట్ కి సంబంధించి ఎక్స్‌పోజర్ ఎల్ఎన్‌టీకి చాలా ఎక్కువ ఉంది. ఎల్ఎన్‌టీ లాంటి స్టాక్ పడితే మార్కెట్‌లని కాపాడేదెవరు? ఇప్పుడు చాలా మంది ఏంటంటే నిఫ్టీ ఇవాళ కొంతవరకు రికవరీ అయింది. మార్కెట్‌లో కాస్త రికవరీ స్టార్ట్ అయిందని చెప్పి మాట్లాడుతున్నారండి. డెడ్ క్యాట్ బౌన్స్ అంటాం. ఇలాంటి బౌన్స్ వచ్చిన ప్రతిసారి మరింత సెల్లింగ్ స్టార్ట్ అవ్వచ్చు. కారణం తెలుసా అండి? ఇప్పుడు అమెరికా మార్కెట్ల తాలూకా ఫ్యూచర్స్ అప్పుడే 1% అబోవ్ నెగెటివ్ గా ఉన్నాయి. అంటే అమెరికా మార్కెట్లు నెగెటివ్ గా ఉంటాయి. ఆ అమెరికా మార్కెట్లు నెగెటివ్ గా ఉంటే మన మార్కెట్‌కి ఇక్కడ జలుబు, జ్వరం కాదండి. సో ఇవాళ బౌన్స్ అయ్యాయని చెప్పి మార్కెట్‌లో వస్తున్న న్యూస్‌ని చూసి అప్పుడే మనం చంకలు గుద్దుకోవాల్సిన పరిస్థితి లేదు. స్వయానా ట్రంప్ గారే నెక్స్ట్ 3, 4 వారాల పాటు ఉంటాయని, అమెరికా ఖచ్చితంగా ఇరాన్ మీద భీకర దాడి చేస్తామని భయంకర వార్నింగ్‌లయితే ఇస్తున్నారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మార్కెట్‌లో పరిస్థితుల్ని ఖచ్చితంగా మనం బేరీజు వేసుకోకపోతే ఇబ్బందులు మాత్రం తప్పవండి. అయితే ఒక్కటి మాత్రం నిజం. మార్కెట్‌లో ఉన్న పరిస్థితులు ఇంత ఇబ్బందిగా ఉన్నా కూడా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ ఇబ్బందులు తాత్కాలికం. ఒక వారం రోజులు, నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు. కానీ మార్కెట్‌లు ఖచ్చితంగా రికవర్ అవుతాయండి. బట్ ఈ 3 నెలల ప్రాంతంలో ఎవరైతే తట్టుకోలేక డబ్బులు పోగొట్టుకుంటారో వీళ్ళ బాధ వర్ణనాతీతమండి. నా వంతు ప్రయత్నంగా మీకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు మార్కెట్‌లో భయంకర విషయాలుంటే భయంకరంగానే చెప్పుకుందాం. మంచి విషయాలుంటే మంచిగానే చెప్పుకుందాం. కానీ ఏమీ లేదులే, పర్వాలేదులే, రికవరీ అవుతాయిలే అని చెప్పి మసిపూసి మారేడుకాయలు చేసే ప్రయత్నం నేను చేయనండి. ఇవాళ మీ పోర్ట్‌ఫోలియో పడడానికి కారణం ఏంటండి? నిన్న వీడియోలో యుద్ధం ఆగిందా అంటే లేదు, పరిస్థితులు అలా బాగోలేవు. యుద్ధమే కాదు ఇంకా చాలా పరిస్థితులు బాగోలేవని చెప్పుకున్నాం. ఉన్నమాట ఉన్నట్టుగా చెప్తున్నానండి. ఈ పరిస్థితులు ఇలాగే ఉంటే మార్కెట్లు పెరిగినా కూడా ప్రమాదమే. ఒక్కసారిగా కుప్ప కూలిపోతాయి తర్వాత. సో మార్కెట్లు పడితే సంతోషంగా ఉందాం. మంచి స్టాక్స్ కొనుక్కోవడానికి చాలా మంచి అవకాశం వస్తుందండి. 40, 50% ఒక్కొక్క స్టాక్ పడున్నాయి. ఇంకా పడితే మనకి చాలా చాలా మంచిది. గుర్తుపెట్టుకోండి, యుద్ధాలు ఇక కంప్లీట్‌గా నడవ్వు. చాలా చాలా మారుతాయి పరిస్థితులు. నెక్స్ట్ వచ్చే బుల్ రన్ మనందరికీ చాలా మంచి రిటర్న్స్ ఇస్తుందండి. ధైర్యంగా ఉండండి. సో ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నానండి. మార్కెట్‌లో ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో చాలా చాలా ఫేక్ న్యూస్‌లయితే వస్తున్నాయండి. జరిగిందేదో అసలు నిజమో కాదో దీన్ని నమ్మాలో నమ్మలేనంత పరిస్థితుల్లో మార్కెట్‌లో న్యూస్‌ని క్రియేట్ చేస్తున్నారు. కారణం ఏంటి? కేవలం ఎంగేజ్‌మెంట్ కోసమండి. ఇలాంటి భయాలు అనవసరంగా మార్కెట్‌లో పెరుగుతున్నాయి. మనకి న్యూస్ లేట్‌గా తెలిసినా పర్వాలేదు. చాలా మంది అమ్మో! మాకు న్యూస్ ఏమైపోతుందో చూడాలి అని చెప్పి సోషల్ మీడియాలో చూస్తున్నారండి. ఇది ప్రస్తుతానికి ఆపండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఫ్లాష్ న్యూసుల్లో 50% నిజం లేదు. ఆ 50% ఉన్న వాటిల్లో కూడా ఎంతవరకు నమ్మాలో మనం గ్యారంటీగా చెప్పలేమండి. ట్రస్టెడ్ న్యూస్ ఛానల్స్ చూడండి. ట్రస్టెడ్ వెబ్‌సైట్స్ ఫాలో అవ్వండి. ఇలాగ యుద్ధాలు నడుస్తున్న టైంలో ఫ్లాష్ న్యూస్‌లు తెలుసుకొని మనం స్టాక్ మార్కెట్ నుంచి బయట పడిపోలేము, సంపాదించలేం. కానీ న్యూస్ తొందరగా తెలుసుకోవాలన్న ఆతృతలో తప్పుడు నెరేటివ్స్‌తో మన ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని మనం పాడు చేసుకునే వాళ్ళం అవుతాం. సో న్యూస్ లేట్‌గా తెలిసినా మనకేమీ కాదు. మార్కెట్‌లు ఇంకా పడతాయనే ఉద్దేశంతోనే ఇప్పటికే మనందరం చాలా రోజులుగా అనుకుంటున్నాం. అది జరుగుతోంది. ఇది మన మంచికే. ఇది ఎంతో కాదండి. మహా అయితే మరొక 2%, 3% కన్నా ఎక్కువ పడే ఛాన్స్ ఉండదు. రేపొద్దున్న ప్రపంచం ఏమవుతుందో అని భయభ్రాంతులకు గురైపోయిన కరోనా లాంటి టైముల్లోనే మనం మార్కెట్‌లో వాక్సిన్ వచ్చిందన్న ఒకే ఒక్క న్యూస్‌తో
మార్కెట్లు రికవర్ అవడం చూసాం. ఈ మార్కెట్లు రికవర్ అవుతున్న టైంలో కరోనా ఎక్కువైంది గానీ తగ్గిపోలేదు. అలాగే ఇప్పుడు మార్కెట్‌లో యుద్ధం జరుగుతున్నా కూడా మార్కెట్‌లో రికవరీ అయిపోతాయండి. చూస్తూ ఉండండి. భయపడొద్దు. కువైట్‌లో సెవరల్ యూఎస్ తాలూకా ఫ్లైట్స్ అయితే కూలిపోతున్నాయని న్యూస్ వస్తుందండి. ఇందులో నిజమెంతో మనకు తెలీదు. బట్ కూలుతున్నదైతే నిజమే. ఎవరు కూలుస్తున్నారండి? ఇరాన్. అంటే ఖచ్చితంగా అమెరికా తిరిగి ప్రతిదాడులు చేస్తుంది. అండ్ ట్రంప్ గారు ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది చేస్తాము అని. సో ఇప్పుడు నెతన్యాహు మీద స్ట్రైక్ జరిగిందని, లేదు అంటే ఆయన ఆఫీస్ మీద దాడి జరిగితే అందులో ఆయన చనిపోయారని చాలా చాలా నెగటివ్ న్యూస్లు, ఫేక్ న్యూస్లు వస్తున్నాయండి. కానీ నిన్న మనం గమనిస్తే నెతన్యాహు గారు సైప్రస్ పక్క వెళ్లారని చెప్పి మనకి వార్తలు న్యూస్ లో వచ్చాయి. ఆయన ఇజ్రాయెల్ లో అయితే ఇప్పుడు లేరట. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలీదు. కానీ మార్కెట్ లో ఎలాంటి క్లారిటీ లేకుండా ఇప్పుడు చూస్తున్న ఈ హెడ్ లైన్స్ ని గమనించండి. ఇలాంటి పెద్ద పెద్ద సోర్సుల నుంచి హెడ్ లైన్స్ ఇంత దారుణంగా మనకు కనిపిస్తూ నిన్నొకలాగా ఎవడొకలాగా ఉంటుంటే ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న గందరగోళాన్ని చూసి ఎంతమంది ఎంత భయపడుతున్నారో. ఇక ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ లో ఉన్న నతాన్స్ న్యూక్లియర్ ఫెసిలిటీ మీద దాడి చేశారండి. డైరెక్ట్ గా అక్కడి నుంచి మనకు వార్నింగ్స్ వస్తున్నాయి. ప్రమాదకర స్థాయిలో ఫర్దర్ గా మనకి రేడియేషన్ అక్కడి నుంచి పెరగచ్చట. అయితే ఇక్కడ వస్తున్న ఈ వార్నింగ్ల దృష్ట్యా ఇరాన్ ఏం చెప్తోంది? మళ్ళీ మేము బిల్డప్ చేసేస్తామంటుంది. లేదు స్ట్రక్చర్ మాత్రమే ఇబ్బంది పడింది కనుక దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తామంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ ఏమాత్రం రేడియేషన్ కనుక బయటకు వచ్చినా చాలా ఇబ్బంది అవుతుందండి. సో ఫైనల్ గా మనకి తెలియాల్సిన 3 విషయాలు అయితే ఉన్నాయి. యుద్ధం అనేది ఆగకపోతే ఖచ్చితంగా మార్కెట్లు ఇంకా నెగటివ్ గానే ఉంటాయి. ట్రంప్ గారు హెడ్ లైన్స్ లో వార్నింగ్స్ ఇచ్చినట్టుగా 3 వారాల పాటు కనుక ఈ యుద్ధం కొనసాగితే ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియోస్ మరొక 10-20% పడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఫాల్ ఖచ్చితంగా మనకు మంచే చేస్తుందండి. ఇక సెకండ్ విషయం, ఇరాన్ యుద్ధం ఆపాలి. ఇరాన్ యుద్ధం ఆపేలాగా అమెరికా తిరిగి ప్రయత్నం చేయాలి. మంతనాలు జరుపుతాము అని వాళ్ళు చెప్పిన తర్వాత కూడా అమెరికా యుద్ధం స్టార్ట్ చేసిందండి. మీకు తెలుసా అండి, ఇరాన్ ఫర్దర్ గా మేము స్టాక్ పైల్స్ న్యూక్లియర్ సంబంధించి చెయ్యము అని చెప్పింది. కానీ దాన్ని పట్టించుకోకుండా అమెరికా యుద్ధం స్టార్ట్ చేసిందట. అండ్ లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ ని అమెరికా వరకు వచ్చేలాంటి పెద్ద రేంజ్ ఉన్నవి తయారు చేయము అని చెప్పింది. ఇవేమి కూడా పట్టించుకోకుండా ఇజ్రాయెల్, అమెరికా దాడి జరిపాయి. ఓకే, మనం అర్థం చేసుకోవచ్చు, కొంత ఏదో ఇబ్బంది అయితే ఉంది, చేశారు. ఓకే, ప్రపంచం అంతా కూడా చూస్తుంది. ఎవరు కూడా అమెరికాని కానీ ఇజ్రాయెల్ కానీ వద్దు నా వారించలేదు. అంటే అక్కడ ఏదో ఉంది. కానీ ఇప్పుడు చేయాల్సిందేంటి? ఇప్పటికే దాడులు చేశారు, ఖమైనీని అందం చేశారు, రెజీమ్ ని కంప్లీట్ గా కూలుస్తామని చెప్పారు. దానికి సాయం చేయాలి. రెజీమును కూల్చడమే ప్రధాన లక్ష్యంగా యుద్ధం స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు యుద్ధాన్ని ఎటుపక్క తీసుకెళ్తున్నారండి. దీన్ని మనం కంపల్సరిగా చూస్తూ ఉండాలి. రెజీమ్ చేంజ్ చేయడం అంటే మిగిలిన దేశాల్లో యుద్ధాలను జరగకుండా ఆపాలి. ఇరాన్ ని ఖచ్చితంగా ఆపమని చెప్పాలి. ఒక దేశంలో రెజీమ్ చేంజ్ చేయడం అనేది, ఎస్పెషల్లీ ఇలాగా ఇస్లామిక్ స్టేట్ బాగా ఉన్న ఈ ఇరాన్ లో రెజీమ్ చేంజ్ చేయడం అంత ఈజీ కాదండి. అమెరికాలో ట్రంప్ గారికి వాళ్ళ ప్రతినిధులు, అక్కడ ఇంటెలిజెన్స్ వర్గాలు అన్ని కూడా హెచ్చరించినా కూడా ట్రంప్ గారు యుద్ధానికే మొగ్గు చూపారట. అంటే ఖచ్చితంగా ట్రంప్ గారు గాని లేదా నెతన్యాహు గారు గాని ఎవరైనా సరే ఇప్పుడు దీనికి బాధ్యత తీసుకోవాలి. అండ్ ఇక్కడ అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటంటే వీళ్ళు దాడి చేద్దాము అనుకున్న ఒక డేట్ కన్నా ముందుగా వచ్చి దాడి స్టార్ట్ చేశారట. అంటే దానికి రీజన్ ఏంటి మీ ఎవరికైనా తెలుసా అండి? తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇప్పుడు అమెరికా యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ట్రంప్ గారు ఏం స్టేట్మెంట్ ఇస్తున్నారండి? ఫుల్ ఫోర్స్ తో ఎక్కడా జరగనంత గట్టిగా దాడి చేస్తాము అని చెప్పి, ఇరాన్ ని నాశనం చేస్తాము అని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తున్నారండి. ఇది కరెక్ట్ కాదు. మన మార్కెట్లకి ఇబ్బందే, ప్రపంచ మార్కెట్లకి ఇబ్బందే. ఇక ఒక్క మాట అండి, రేపు మనకి మార్కెట్లు హాలిడే, హోలీ కారణంగా. సో మార్కెట్ లో ఎలాంటి అనిశ్చితి ఇవాళ రాత్రి వచ్చినా రేపు మనకి కాస్త క్వశ్చన్ ఉంటుందండి. కానీ ఫర్దర్ గా వచ్చే గ్యాప్ అప్స్ ఆర్ గ్యాప్ డౌన్స్ కి మనం మెంటల్ గా ప్రిపేర్ అవ్వాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం. దేవుడి దయ వల్ల యుద్ధం ఆగాలండి. ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా ఇరాన్ ని ఆపడానికి గానీ లేదు అమెరికా చేస్తున్న దీన్ని తప్పు అని చెప్పడానికి గానీ చేయట్లేదంటే దాని అర్థం మిగిలిన మార్కెట్లు, మిగిలిన ప్రపంచ దేశాలు ఇబ్బంది పడిపోతున్నా ఎవరు మాట్లాడకుండా ఉండాలని కాదు. ఖచ్చితంగా దీని మీద మిగిలిన దేశాలు నేతలందరూ కూడా మాటలు మాట్లాడి యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలి. సో ఫైనల్ గా స్టాక్ మార్కెట్ లో రిమైనింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకునే ముందు నేను ఒక్క మాట చెప్తున్నానండి. మార్కెట్ లో పరిస్థితులు కాస్త ఇబ్బందికరంగా ఉన్నా మనం భయపడకుండా కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలండి. కామెంట్ సెక్షన్ లో ఎవరైనా భయపడుతున్నట్టు కనిపిస్తున్నా, కాస్త ఇబ్బంది పడుతున్నా ధైర్యం చెప్పే ప్రయత్నం మన వంతు ప్రయత్నంగా తప్పనిసరిగా చేద్దాం. వారెప్పుడు జరిగినా మార్కెట్లు నెగటివ్ గా రియాక్ట్ అవుతాయి. ఎంత పడిందో అంతకు డబుల్ ఖచ్చితంగా రికవరీ అవుతాయండి.
దీన్ని దృష్టిలో ఉంచుకుంటూ రిమైనింగ్ మార్కెట్స్ లో స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవాళ రోజు మొత్తానికి అతిపెద్ద ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏదైనా ఉంది అంటే అది పరాస్ డిఫెన్స్ అండి. ఇవాళ ఈ స్టాక్ కొంత పాజిటివ్ గా కనిపిస్తుంది కదా. కారణం ఏంటి అంటే వీళ్ళు పరాస్ సెమీ కండక్టర్స్ అని ఒక సబ్సిడరీ అయితే సెటప్ చేస్తున్నారండి. వీళ్ళు సెమీ కండక్టర్ సెగ్మెంట్ లోకి అయితే ఎంటర్ అవుతున్నారు. ఏఐ, హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, నెట్వర్కింగ్, డేటా సెంటర్ అప్లికేషన్స్ కోసం 3D ప్యాకేజింగ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ ఫెసిలిటీని, హెట్రోజీనియస్ ప్యాకేజింగ్ ని వీళ్ళైతే సెటప్ చేయడానికి చూస్తున్నారండి. ఇది ఈ స్టాక్ కి నిజంగా చాలా చాలా పాజిటివ్ విషయం. యుద్ధాల కారణంగా డిఫెన్స్ స్టాక్ లో కొంత పాజిటివిటీ కనిపిస్తున్నా ఇప్పుడు ఈ సెమీ కండక్టర్ అనే ఒక బజ్జింగ్ వర్డ్ కూడా ఇప్పుడు ఈ స్టాక్ చేరడం ఇంకా ఊతైతే వస్తుందండి. కానీ ఒకటి మాత్రం మనం సీరియస్ గా గమనించాలి. పరాస్ డిఫెన్స్ ఒకవేళ ఈ సెమీ కండక్టర్ తాలూకా ఎక్స్పాన్షన్ ప్లాన్ లో ఏమాత్రం వెనకపడినా లేదు అనుకున్నట్టు ఎగ్జిక్యూషన్ చేయకపోయినా చాలా చాలా ఇబ్బందులు కూడా వస్తాయండి. ఇక నెక్స్ట్ మనం సుజలాన్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. ఐసిఐసిఐ సెక్యూరిటీ వాళ్ళు సుజలాన్ ఎనర్జీకి బై రేటింగ్ ఇస్తూ ₹65 టార్గెట్ ఇస్తున్నారండి. అంటే అప్రాక్స్ గా 61.5% అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. కంపెనీకి స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉందని, అలాగే రెన్యూబుల్ ఎనర్జీ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో ఇండియా మంచి పుష్ అయితే ఇస్తోందని, వీళ్ళ దగ్గర రెవెన్యూ సిఏజిఆర్ ఆల్మోస్ట్ 30% దగ్గరగా ఉంటుందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇది సుజలాన్ ఎనర్జీకి నిజంగా చాలా పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం అతుల్ ఆటో గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ అతుల్ ఆటోకి సంబంధించి సేల్స్ నెంబర్స్ అయితే వచ్చాయండి. వీళ్ళ తలక మంత్లీ సేల్స్ లో 24.6% జంప్ అయితే కనబడింది. ఇంటర్నల్ కంబషన్ వెహికల్స్ లో గానీ, ఈవీ 3 వీలర్స్ లో గానీ ఈ సేల్స్ గ్రోత్ అయితే కనిపిస్తుందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఒకవేళ ఇదే కనుక కొనసాగితే ఈ స్టాక్ లో మనం టర్న్ అరౌండ్ అయితే ఆశించవచ్చు కమింగ్ డేస్ లో. నెక్స్ట్ మనం బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఆల్మోస్ట్ 5.2 ఎకర్ ల్యాండ్ అయితే ఎక్వైర్ చేసి ఒక రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ బ్రిగేడ్ సెల్లారిస్ అని లాంచ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారండి. దీని తలక డెవలప్మెంట్ వాల్యూ అప్రాక్స్ గా 1700 కోట్లు అయితే ఉంటుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ న్యూస్ కారణంగా బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ లో కమింగ్ డేస్ లో కొంత బజ్ అయితే క్రియేట్ అవ్వచ్చు. ఒకసారి ఫాలో అప్ చేయండి. నెక్స్ట్ మనం వేదాంత గురించి మాట్లాడుకోవాలండి. వేదాంత వాళ్ళు ఒక ప్రిఫర్డ్ బిడ్డర్ గా ఒక మైనింగ్ లీజ్ కి అయితే గవర్నమెంట్ ఆఫ్ ఒడిషా వాళ్ళు వేసిన దీంట్లో అయితే వచ్చారండి. ఇది ఒక బాక్సైట్ మైనింగ్ లీజ్. ఈ న్యూస్ వినడానికి కాస్త చిన్నదే అయినా ఖచ్చితంగా వేదాంతకి కొంత పాజిటివిటీ అయితే క్రియేట్ అవుతుందండి. ఇప్పటికే వేదాంతలో కాస్త మొమెంటం అయితే చూస్తామండి గడిచిన కొన్ని నెలలుగా. ఇలాంటి న్యూస్లు కనుక వస్తే బిజినెస్ లో కాస్త గ్రోత్ కనిపించడానికి అవకాశం ఉంది. బట్ ఎట్టి పరిస్థితుల్లోనూ వేదాంత లాంటి స్టాక్స్ కి స్టాప్ లాసెస్ తోనే మనం ఉండాలండి. నెక్స్ట్ మనం ప్రోటాన్ ఈగో టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఎన్సిఎల్టీ దగ్గర నుంచి ఒక అప్రూవల్ అయితే వచ్చిందండి. ప్రోటాన్ ఈగో టెక్నాలజీస్ ఇప్పుడు డీమర్జ్ అవుతుందండి వేరే కంపెనీ కింద. సో ఇప్పుడు డీమర్జ్ అయ్యి కొత్తగా ఫామ్ అవుతున్న సంస్థ పేరు ప్రోటాన్ ఇన్ఫోసిక్ సర్వీసెస్ అండి. దీని వల్ల ఈ స్టాక్ లో మనం కొంత బజ్ అయితే చూస్తాం ఫర్దర్ గా. ఇక జ్యువెలరీ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. టైటాన్ అవ్వచ్చు, కళ్యాణ్ జ్యువెలరీస్ అవ్వచ్చు, సెంకో గోల్డ్ అవ్వచ్చు, ఇలాగా ఆల్మోస్ట్ అన్ని జ్యువెలరీ స్టాక్స్ ఇవాళ మనకి నెగటివ్ గా ఉన్నాయండి. కానీ అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే బంగారం ప్రైసులు పెరిగితే ఈ జ్యువెలరీ స్టాక్స్ కి మంచిది కదా, బంగారం ఎప్పుడు పెరిగినా జ్యువెలరీ స్టాక్స్ పాజిటివ్ గా ఉంటాయి కదా, బట్ ఇప్పుడు గోల్డ్ పెరుగుతున్నా ఈ స్టాక్స్ ఎందుకు నెగిటివ్ గా ఉన్నాయని చెప్పి అడగచ్చు. ఎప్పుడైనా గమనించండి, గోల్డ్ ప్రైసెస్ పెరిగితే ఈ జ్యువెలరీ స్టాక్స్ కి మంచిదే, కానీ ఒక్కసారిగా పెరగడం అనేది ఖచ్చితంగా వాళ్ళ తలక సేల్స్ ని, మార్జిన్స్ ని ఇమ్మీడియట్ గా హిట్ చేస్తాయండి. బంగారం ఇంత స్పీడ్ గా పెరిగితే ఇమ్మీడియట్ గా ఫస్ట్ కొంత తగ్గితే కొందాంలే అనే ఆలోచనలో సేల్స్ కొంచెం తగ్గుతాయి. ఇటువంటి టైముల్లో బిజినెస్ ని పెంచుకోవడానికి వీళ్ళు మార్జిన్స్ తగ్గించుకొని అమ్మాల్సి వస్తుందండి. సో ఎప్పుడైతే సెంటిమెంట్ ఇలాగా మిక్స్డ్ గా ఉంటుందో స్టాక్ ప్రైసెస్ ఆటోమేటిక్ గా కొంత కరెక్షన్ అయితే చూస్తాయండి. కానీ ఒకటి మాత్రం నిజం, కమింగ్ డేస్ లో ఏ స్టాక్స్ అయితే ఈ విధంగా ఫాలో అవుతూ ఉంటాయో వాటిల్లో మంచి ఆపర్చునిటీ ఎమర్జ్ అవుతుందండి. ఖచ్చితంగా ఇండియాలో జ్యువెలరీ సెక్టర్ కి కాస్త లాంగ్ టర్మ్ లో మంచి రిజల్ట్స్ రావచ్చు. నెక్స్ట్ మనం క్లీన్ మ్యాక్స్ ఎన్విరో ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలండి. ఈ ఐపీఓకి నేనైతే అప్లై చేయను అని చెప్పి వాల్యుయేషన్స్ చాలా ఎక్కువలో తీసుకొచ్చారని, కంపెనీ బిజినెస్ అయితే బాగుందని, బిజినెస్ మోడల్ కూడా యూనిక్ గా ఉందని చెప్పి మాట్లాడుకున్నాం. ఈ స్టాక్ ఇవాళ మనకి కాస్త నెగటివ్ గా లిస్ట్ అయిందండి. అయితే మీరు ఎవరైనా అప్లై చేశారా? ఒకవేళ అప్లై చేస్తే మీ ఎవరికైనా అలర్ట్ అయిందో ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ మనం ఐఆర్సిటిసి గురించి మాట్లాడుకోవాలండి. ఐఆర్సిటిసి వాళ్ళకి బిఎన్బి పర్పస్ వాళ్ళు 47.3 లక్షల షేర్లను అయితే కొన్నారండి 229 కోట్లు పెట్టి. ఈ బల్క్ డీల్ అప్రాక్స్ గా ₹569 దగ్గర అయితే అయింది. ఈ న్యూస్ కారణంగా ఐఆర్సిటిసి లో కొంత బజ్ అయితే క్రియేట్ అవుతుందండి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఇన్ని లక్షల షేర్లని ఎవరు అమ్మారనేది మనకు తెలియాలి. ఒక ప్రమోటర్లు అనుకోండి అమ్మింది, మనం నెగటివ్ గా తీసుకోకపోయినా ఖచ్చితంగా మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ మనం వోల్టాస్ గురించి మాట్లాడుకోవాలి. బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు వోల్టాస్ ని డౌన్ గ్రేడ్ చేస్తున్నారండి. అండర్ పర్ఫార్మ్ రేటింగ్ ఇస్తూ ₹1500 టార్గెట్ అయితే ఇస్తున్నారు. ఇంతకు ముందు 1600 ఉంటే ఒక ₹100 తగ్గించేసారు టార్గెట్ ఇప్పుడు. అండ్ కారణం ఏంటంటే వీళ్ళ దగ్గర ఎర్నింగ్స్ ఎస్టిమేట్స్ 4 to 7% ఫర్దర్ గా తగ్గచ్చు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారండి. అండ్ ఈ కంపెనీ దగ్గర పిఈ ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రావాల్సిన గ్రోత్ కి ఆల్రెడీ ప్రైస్ ఇన్ అయిపోయింది అనేలాగా మాట్లాడుతున్నారు. వేసవకాలం వచ్చే
ముందు వోల్టా స్టాక్ జనరల్ గా పెరుగుతుందండి. కానీ ఈ టైంలో ఈ కంపెనీకి నెగటివ్ న్యూస్ వచ్చినట్టు ఇదైతే. ఇక నెక్స్ట్ మనం విశాల్ మెగా మార్ట్ గురించి మాట్లాడుకోవాలి. విశాల్ మెగా మార్ట్ లో ప్రమోటర్లు వాటాలు అమ్మారండి. అప్రాక్స్ గా 65.3 లక్షల షేర్లు అయితే అమ్మారంటే అప్రాక్స్ గా 7,634 కోట్ల వర్త్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరిగిందండి. ఈ బల్క్ డీల్ లో 117 రూపాయలు చొప్పున విశాల్ మెగా మార్ట్ తాలూకా షేర్స్ ని హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ వాళ్ళు, గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్, అలాగే మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ వాళ్ళు అయితే అక్వైర్ చేయడం జరిగిందండి. రీసెంట్ టైమ్స్ లో విశాల్ మెగా మార్ట్ కాస్త బాగానే పర్ఫార్మ్ చేస్తున్న టైంలో ఈ విధంగా బల్క్ డీల్స్ జరుగుతుండడం ఒక విధంగా పాజిటివ్ న్యూస్ అయినా ఇప్పుడున్న పరిస్థితిలో కొంత కన్ఫ్యూజన్ అయితే మార్కెట్ లో ఉండొచ్చండి. కాస్త దీన్ని జాగ్రత్తగా ట్రాక్ చేయండి. ఇక నెక్స్ట్ మనం హెచ్జి ఇన్ఫ్రా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 1582 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు రావడం జరిగిందండి ఎన్హెచ్ఏ దగ్గర నుంచి. దీంట్లో భాగంగా 6 లేన్ క్యాపిటల్ రీజియన్ రింగ్ రోడ్ ని ఒడిశాలో అయితే వీళ్ళు కంప్లీట్ చేయాల్సింది అయితే ఉంటుంది. రీసెంట్ గానే మాట్లాడుకున్నామండి, ఇన్ఫ్రా సెక్టార్ స్టాక్స్ నెమ్మదిగా ఈ విధంగా ఆర్డర్లు కనుక పికప్ చేసుకుంటే వీటిల్లో కూడా మనకి రివర్సల్స్ కనిపించే ఛాన్స్ ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ కాస్త నెగటివ్ గా ఉన్నాయి. నెక్స్ట్ మనం గెయిల్ గురించి మాట్లాడుకోవాలండి. గెయిల్ తలక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆల్మోస్ట్ 178 మెగావాట్ల గ్రీన్ ఫీల్డ్ విండ్ ప్రాజెక్ట్ ని మహారాష్ట్రలో కన్స్ట్రక్ట్ చేయడానికి అయితే ఒప్పుకున్నారు. దీనికోసం 1736 కోట్లు అయితే క్యాపెక్స్ ప్లాన్స్ చేస్తున్నారండి. సో ఇది గెయిల్ కి ఒక్కదానికే పాజిటివ్ విషయం కాదండి. విండ్ ప్రాజెక్ట్ అంటే కంపల్సరీగా ఇది మనకి సుజలానికి గానీ లేదు అంటే ఐనాక్స్ విండ్ గానీ వీటికి అవకాశాలు రావచ్చు. ఫర్దర్ అప్డేట్స్ కోసం మనం ఖచ్చితంగా ట్రాక్ చేయాలి. ఇక ఫైనల్ గా రేపు మార్కెట్ లో సెలవు కనుక అవకాశం ఉంటే రేపు మార్నింగ్ గానీ లేదు అంటే ఈవినింగ్ గానీ మార్కెట్ లో ఉన్న అప్డేట్స్ తో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు కాస్త ధైర్యంగా ఉండండి.